సమాజంలోని అట్టడుగున ఉన్న వర్గాలను గతంలో బ్యాంకింగ్ సౌకర్యం లేని వారిని ఆర్థిక ప్రధాన స్రవంతిలోనికి చేర్చే లక్ష్యంతో ప్రారంభించిన అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకం ప్రధానమంత్రి జన్ధన్ యోజన పీఎంజేడీవై ఆగస్టు 28తో ఒక దశాబ్దాన్ని పూర్తి చేసుకుని విజయవంతంగా అమలవుతోంది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకాన్ని ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు అభినందనలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో ఈ పథకం కింద దేశంలో 52 కోట్ల మందికి పైగా జన్ధన్ ఖాతాలు తెరిచారని, వాటిలో ఇప్పటివరకు 2,31,000 కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధానమంత్రి వెల్లడించారు. సామాన్యులను అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోనికి తీసుకురావాలనే ముఖ్యోద్దేశంతో 2014 ఆగస్టు 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. ఈ పథకంలో భాగంగా జీరో బ్యాలెన్స్ బ్యాంకుల్లో ఖాతాను తెరవవచ్చు. ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ ద్వారా లబ్ధిదారులకు వివిధ సామాజిక భద్రతా పథకాలకు సంబంధించి ప్రయోజనాలను బదిలీ చేయడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడింది. దీనిని ముందుకు తీసుకువెళ్లేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తన కార్యక్రమాల ద్వారా అట్టడుగున ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతు ఇచ్చేందుకు నిరంతరం ప్రయత్నిస్తోంది. పీఎంజేడీవై అమల్లోనికి వచ్చి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ ఆర్థిక చేరిక, సాధికారత సాధించడానికి అధికారిక బ్యాంకింగ్ సేవలకు సార్వత్రిక ఆమోదం, అందుబాటు ధరల్లో వినియోగం అవసరమని తెలుపుతూ పేదలను ఆర్థిక వ్యవస్థలో భాగంగా మారుస్తుంది, అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. అందరికీ బ్యాంకు ఖాతాలు, చిన్న మొత్తాల పొదుపు పథకాలు, బీమా, రుణాలతో సహా తక్కువ ధరల్లో అధికారిక ఆర్థిక సేవలను అందించడం ద్వారా గతంలో బ్యాంకు ఖాతాలు లేని వారికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పించిందని తెలిపారు. తద్వారా గత దశాబ్ద కాలంగా దేశంలోని బ్యాంకింగ్ ఆర్థిక రంగాన్ని మార్చింది అని కేంద్ర మంత్రి వెల్లడించారు. బ్యాంకు ఖాతా లేని ప్రతి వ్యక్తికి పీఎంజేడీవై ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతాను అందిస్తుంది. ఈ ఖాతాలో నగదు నిల్వ కొనసాగించాల్సిన అవసరం లేదు. ఈ ఖాతాపై ఎలాంటి ఛార్జీలు ఉండవు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి ఈ ఖాతా ద్వారా 2 లక్షల రూపాయల ప్రమాద బీమాతో కూడిన ఉచిత రూపే డెబిట్ కార్డు కూడా అందిస్తున్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అమలు ద్వారా జన్ధన్ ఖాతాలు తెరవడం ద్వారా 53 కోట్ల మంది ప్రజలు అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థల్లో భాగమయ్యారు. ఈ బ్యాంకు ఖాతాల్లో 2.3 లక్షల కోట్ల రూపాయల నగదు నిల్వలు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పీఎంజేడీవై ఖాతాదారులు 10,000 రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటివరకు 36 కోట్ల ఉచిత రూపే కార్డులు జారీ అయ్యాయి. పీఎంజేడీవైపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పందిస్తూ జన్ధన్ యోజన అనేది కేవలం పథకం మాత్రమే కాదు, ఇది ఒక పరివర్తన ఉద్యమమని అన్నారు. బ్యాంకు ఖాతా లేని ప్రజలకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిందని, ఆర్థిక భద్రతా భావాన్ని కలిగించిందని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రతి ఇంటికి బ్యాంకు ఖాతా ఉండాలని, ప్రతి వయోజనుడికి బీమా, పెన్షన్ భద్రత ఉండాలని ప్రకటించారని, తదనుగుణంగా దేశవ్యాప్తంగా చేపట్టిన వివిధ కీలక కార్యక్రమాల ద్వారా ఈ దిశగా నిరంతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఈ ప్రయత్నాల ద్వారా బ్యాంకు ఖాతాల్లో సంతృప్తికర విజయాన్ని సాధించామని, ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా బీమా, పెన్షన్ కవరేజీ నిరంతరం పెరుగుతున్నాయని పంకజ్ చౌదరి తెలిపారు. పీఎంజేడీవై నేతృత్వంలో గత దశాబ్ద కాలంగా చేపట్టిన కార్యక్రమాలు ప్రభావాన్ని చూపుతున్నాయి. పీఎంజేడీవై ఖాతాలు ప్రత్యక్ష నగదు బదిలీలను స్వీకరించడం మాత్రమే కాదు, మధ్యవర్తులు, నిర్బంధ పొదుపు లేకుండా ఇబ్బందులు లేని లావాదేవీల ద్వారా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వం నుంచి రాయితీలు, చెల్లింపులకు వేదికగా కూడా పనిచేస్తాయి. అంతేకాదు, జన్ సురక్ష పథకాలు, సూక్ష్మ బీమా పథకాల ద్వారా లక్షలాది అసంఘటిత రంగ కార్మికులకు జీవిత, ప్రమాద బీమాను అందించడంలో కీలకంగా మారాయి. 14 ఆగస్టు 2024 నాటికి 53.13 కోట్లు పీఎంజేడీవై ఖాతాలను తెరిచారు. పీఎంజేడీవై ఖాతాల కింద మొత్తం డిపాజిట్ల విలువ 2,31,236 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఒక్కో ఖాతాలో సగటు డిపాజిట్ 4,352 రూపాయలుగా ఉండగా, సగటు డిపాజిట్ ఆగస్టు 2015తో పోలిస్తే ఆగస్టు 2024లో 4 రెట్లు పెరిగింది. సగటు డిపాజిట్లో పెరుగుదల అనేది పెరిగిన ఖాతాల వినియోగం, పొదుపు అలవాట్లను సూచిస్తోందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వేగంగా, ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా బదిలీ చేయడానికి, డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఈ పథకం వీలు కల్పించింది. యూపీఐ వంటి మొబైల్ ఆధారిత చెల్లింపు వ్యవస్థలను ప్రవేశపెట్టడంతో దేశంలో డిజిటల్ లావాదేవీల సంఖ్య పెరిగింది. ఈ పథకం విస్తృత పరివర్తన శక్తి, డిజిటల్ ఆవిష్కరణలతో భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఆత్మనిర్భర్గా మార్చడంలో ఎటువంటి సందేహం లేదు.